తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు ఎకరానికి 12,000 యాసంగి పంట డబ్బులు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ప్రభుత్వం అయితే అందరి రైతులకైతే విడుదల చేయడం అయితే జరిగింది. స్పష్టంగా అయితే ఇవ్వడం కూడా అయితే జరిగిందనమాట. మీరందరూ ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ఈరోజు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది. నిన్న కూడా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నిన్న ఎంతమంది రైతుల వరకు పడ్డాయి, ఇప్పటివరకు మొత్తం అసలు రైతు భరోసా విడుదల చేశారా లేదా, అసలు ఇప్పటివరకు ఎంతమంది రైతులకు అనే అమౌంట్ అనేది పడ్డది, వీటన్నిటి గురించి నేను స్పష్టత ఇవ్వబోతున్నాను. ఒకవేళ పడని రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు పడబోతున్నాయి దాని గురించి కూడా నేను క్లియర్గా స్పష్టంగా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు, వీడియో కింద కామెంట్ చేయండి. ఏమని చేస్తారంటే మీకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి, ఒకవేళ మీకు పడకపోతే మీది ఏ జిల్లా, అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది అని చెప్పి మీరు కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి, అలానే ఒకవేళ మీ జిల్లాలో ఎవరికైనా ఇప్పటివరకు పడ్డాయా లేవా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం అయితే మీకు ఆల్రెడీ ఈ నెల 17 అంటే మనకి ఈ న్యూస్ రైతు భరోసా అనేది మనకి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు కూడా తెలుసు, నేను రోజు వీడియోలో కూడా చెప్తున్నాను మీకు. మనకి ఆల్రెడీ రైతు భరోసా అనేది ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, అందరికీ ఖాతాల్లో పడుకుంటూ వస్తున్నాయని చెప్పేసి చెప్పాను. నేను చెప్పినట్టుగానే చాలామంది రైతులు కూడా నాకు దాదాపుగా 80% వరకు కామెంట్లు కూడా పెట్టారనమాట. అన్న 2 ఎకరాల వరకు నాకు అమౌంట్ వచ్చింది, 3 ఎకరాలకు అమౌంట్ పడ్డది అని చెప్పేసి చాలామంది పెట్టారు. మరి కొంతమంది 10 ఎకరాల లోపు వాళ్ళకి పడలేదన్న అని చెప్పేసి అయితే కామెంట్లు పెట్టారు. మీకు అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో క్లియర్గా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ గురించి వాళ్ళందరికీ అమౌంట్ వచ్చే ముందు ఇలాంటి మెసేజ్ కూడా వచ్చాయన్న అని చెప్పి కూడా అందరు చెప్పారు. అన్న నువ్వు చెప్పినట్టుగానే మాకు మెసేజ్ కూడా వచ్చింది అని చెప్పేసి చెప్పారు. పైన అమౌంట్ విషయంలో కూడా అక్కడ ముందుగానే ప్రభుత్వం మనకి ఎంత అమౌంట్ విడుదల చేస్తుంది, ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ పైన ఇస్తుంది అనమాట. మొత్తం ఎంత అమౌంట్ విడుదల చేస్తుంది, ఆ ఖాతాలో పడడానికి మొత్తం ఎంత, మీ ఖాతాలో ఎంత అమౌంట్ పడ్డది అంటే ఇక్కడ మీకు మీ భూమిని బట్టి ఇక్కడ అమౌంట్ ఉంటుందన్నమాట, ఎంత పడ్డదని చెప్పేసి. అలానే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్, ఓకేనా, మీ యొక్క అకౌంట్ నెంబర్తో సహా ప్రభుత్వం అక్కడ స్పష్టంగా ఇచ్చి ఈ అమౌంట్ మీరు వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇలా మీకు ఒక మెసేజ్లో వస్తుందన్నమాట. ఈ మెసేజ్ వచ్చిన సెకండ్కి మీకు అమౌంట్ పడిపోతుంది. కొంతమందికి ఈ మెసేజ్ వచ్చిన ఒక 5-10 నిమిషాల వరకు అమౌంట్ రావట్లేదు అనమాట, కాస్త ఆలస్యం అవుతుంది. ఒక 5-10 నిమిషాల దాకా వెయిట్ చేస్తే మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడతాయి అనమాట, ఓకేనా. అలానే ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే అమౌంట్ అనేది కొంతమందికే పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. ఇందులో ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పింది, ఈసారి నుంచి కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ చెల్లిస్తాం, రాళ్ళు గుట్టలు కొండలున్న భూములకి మేము ఎలాంటి అమౌంట్ చెల్లించాం. ఇక్కడ అలానే ఇక్కడ మనకి ఏదైతే వెంచర్లు ఫ్లాట్లు ఉన్న భూములు ఉన్నాయో వాళ్ళకు కూడా మేమైతే విడుదల చేయం, కేవలం రైతు అనేవాడికి మాత్రమే మేము అమౌంట్ అయితే విడుదల చేస్తాం, సాగు భూములకు మాత్రమే అమౌంట్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇక్కడ కేవలం సాగు భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయినట్టయితే మాత్రం తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ భూములు అనేవి సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే పడదన్నమాట, ఓకేనా. ఇదొకటి మీరు మెయిన్గా గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి, ఏంటిదంటే మొత్తం మనకి జిల్లాల వారీగా రైతు భరోసా నిధులు అలానే లబ్ధిదారుల వివరాలు అనేవి మనకు ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఇక్కడ మీకు జిల్లాల వివరాలు కూడా ఇచ్చాను చూడండి. ఆదిలాబాద్ జిల్లా, అలానే కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఇలా సిరిసిల్ల, మనకి మెదక్, ఇలా జిల్లాల వారు కూడా మనకి ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈడ జిల్లాల వారీగా మనకి మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ జిల్లాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం ఇచ్చింది. ఆ జిల్లాలో మొత్తం ఎంత అమౌంట్ విడుదల చేశారు అని చెప్పి కూడా మనకైతే ఎన్ని కోట్లు అమౌంట్ విడుదలైంది, ఎన్ని లక్షల అమౌంట్ విడుదలైంది ఆ జిల్లాల్లో, అక్కడ రైతులను బట్టి సాగు భూములను బట్టి అమౌంట్ అయితే విడుదల చేయడం కూడా జరిగిందనమాట. ఒకవేళ మరి పడని వాళ్ళ పరిస్థితి ఏందన్న ఇప్పటివరకు అన్నదాని గురించి చెప్పినట్టయితే, ఇప్పటివరకు అమౌంట్ రాని రైతుల వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ప్రభుత్వం ఏమంటుందంటే మార్చి 10 లోపు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. మార్చి 10 లోపు అమౌంట్ గురించి నేను అప్డేట్ ఇస్తాను, అమౌంట్ గురించి మీ అందరికీ తప్పకుండా పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరు మార్చి 10 వరకు అయితే వెయిట్ చేయండి. మార్చి 10 లోపు మీ అందరికీ అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడగానే కూడా నేను తప్పకుండా మీకు అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ అమౌంట్ గురించి కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే అమౌంట్ అనేది ఇక్కడ రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే మనకి ఎకరానికి 12,000 ఇస్తున్నారు. వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ప్రభుత్వం. ఇది రైతు భరోసా గురించి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్
మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు దీని గురించి ఒక షార్ట్ వీడియోలో కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది రైతు భరోసా గురించి. ఇంకా తదుపరి మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా సరే నేను వీడియోస్ చేస్తూ మీకు అందిస్తుంటాను. ఓకేనా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అందరూ కూడా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మార్చి 10 నుంచి 15 లోపు అందరికీ రైతు భరోసా పూర్తవుతుంది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.